మినరల్ డెన్సిటీ ఈ డెక్సా టెస్ట్ అన్నది ఎవరిలో చేయాలి? పేషెంట్స్ ఎవరైతే 65 ఏళ్ళు దాటిన వాళ్ళు స్త్రీలలోనూ, అలాగే పేషెంట్స్ 70 ఏళ్ల వయసు దాటిన మగవారిలోనూ కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ చిన్న వయసులో ఫ్రాక్చర్స్ అంటే 50 ఆ ఏజ్ గ్రూప్లో ఫ్రాక్చర్స్ ఎవరికైనా అయినా సరే కూడా పేషెంట్స్కి డెక్సా స్కాన్ అడ్వైస్ చేస్తాం. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ టెస్ట్ కొంచెం ముందునే చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్టీరాయిడ్ మెడికేషన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్కి కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్కి హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళలో కూడా మనము బిఎండి టెస్ట్ అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ ఎవరైనా హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్ కానీ తీయించుకునే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళల్లో, ఎర్లీగా తీయించుకున్న వాళ్ళల్లో కూడా కొంచెం తొందరగానే ఈ టెస్ట్ చేసి బోన్ మినరల్ డెన్సిటీ ఎలా ఉన్నదో చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్కి బానిసలు అయ్యి ఉన్నారో వీళ్ళల్లో కూడా చిన్న వయసులో చేయాల్సి ఉంటుంది. తర్వాత థైరాయిడ్ డిజార్డర్స్లో హైపో కానీ హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు ఆస్టియోపోరోసిస్కి రిస్క్ ఎక్కువ కాబట్టి వీళ్ళల్లో కూడా చిన్న వయసులో చేస్తుంటాం ఈ ఎండోక్రైన్ కండిషన్స్లో. నెక్స్ట్ ఎవరైతే పేషెంట్స్ హైట్ తగ్గిపోతున్నారో, అంటే నడుము బాగా వంగిపోయినట్టు నడుస్తున్నట్టు అలాగే ఏమన్నా అవుతున్నట్టు అనిపిస్తే మటుకు, నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్లో ఈ బిఎండి టెస్ట్ చేయాల్సి వస్తుంటుంది. కొంతమంది సరైన ఆహారం తీసుకోలేరు, ఏంటంటే గ్యాస్ట్రిక్ సర్జరీలు అయ్యి, లేకపోతే ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అయ్యి సరైన డైట్ తీసుకోలేకపోవడం వల్ల కూడా వాళ్ళల్లో బోన్ మినరల్ డెన్సిటీ తగ్గే అవకాశం ఉంది. సో వీళ్ళల్లో కూడా చిన్న వయసులో ఈ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ టెస్ట్ చేసేటప్పుడు యూజువల్గా ఏంటంటే మేము ఒక 2-3 రోజులు కాల్షియము, విటమిన్ డి సప్లిమెంట్స్ ఆపిన తర్వాత పేషెంట్స్కి ఈ టెస్ట్కి వెళ్ళాలని చెప్తుంటాం యూజువల్గా.